అంటే రాష్ట్ర ముఖ్యమంత్రికి రైతుల మీద ప్రేమ కంటే అందాల పోటీల మీదనే మక్కువ ఎక్కువ ఉన్నది. మీరు చూస్తే ముఖ్యమంత్రి గారు పలుసార్లు అందాల పోటీల ఏర్పాట్ల మీద రివ్యూ చేశాడు. ఆయన్నే 3-4 సార్లు అందాల పోటీల డిన్నర్లలో పోయి ఫంక్షన్లలో ఎంజాయ్ చేస్తున్నాడు. కానీ రాష్ట్రంలో రైతులేమో కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అకాల వర్షాలు, వడగళ్ల వానబడి పంట ధాన్యమంతా కొట్టుకుపోయి తడిచిపోయి మొలకెత్తి బోరున విలపిస్తూ ఉంటే ఆ రైతుల్ని పట్టించుకునే ఓపిక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాటలు ఎక్కువ చేతలు తక్కువ. ఇవాళటి వరకు ఒక్క నయా రూపాయి కూడా బోనస్ డబ్బులు రైతులకు రాలేదు. దాదాపు 670 కోట్ల రూపాయల బోనస్ డబ్బులు రైతులకు పెండింగ్లో ఉన్నాయి. కొన్నటువంటి ధాన్యానికి 4,000 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉంది. అంటే అసలు ధాన్యం కొనడం తక్కువ, కొన్నవారికి డబ్బులు కూడా ఇవ్వడం లేదు ప్రభుత్వం. ఇవాళ చాలా చోట్ల కూడా రైతులు తడిసిన ధాన్యాన్ని సగం ధరకే ఈరోజు మిల్లర్లకు అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో స్పష్టంగా కనబడతా ఉంది. అంటే ఈ ప్రభుత్వం రైతు బంద్ ఇవ్వడంలో వైఫల్యము, రైతు బీమా అమలు చేయడంలో వైఫల్యము, రైతులకు సకాలంలో ఎరువులు విత్తనాలు సరఫరా చేయడంలో వైఫల్యము, రైతులకు మోటార్లు ట్రాన్స్ఫార్మర్లు కాలకుండా నాణ్యమైన కరెంట్ ఇవ్వడంలో వైఫల్యము, రైతుల పంట కొనడంలో కూడా ఈ ప్రభుత్వం వైఫల్యము, కొన్నటువంటి పంటకు డబ్బులు ఇవ్వడంలో కూడా ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది. మొత్తంగా రైతుల్ని మాత్రం ఈరోజు రేవంత్ రెడ్డి గారు రోడ్డు మీదకి తెచ్చారు. మీరు చూస్తే వానకాలం రైతు బంధు 8,500 కోట్లు ఎగ్గొట్టారు. యాసంగిలో కేవలం 3 ఎకరాల వరకు ఇచ్చి 5,000 కోట్ల రూపాయలు రైతు బంధు ఎగ్గొట్టారు. అంటే మీకు ఒక రైతు బంధు రూపంలోనే 14,000 కోట్ల రూపాయల డబ్బు రైతులకు రాకుండా పోయింది. కేసీఆర్ గారి హయాంలో 11 విడతల్లో 80,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లలో పడ్డాయి. కరోనా లాంటి క్లిష్టమైన సమయంలో కూడా రైతు బంధు ఆగకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం అందించింది. రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడేం కరోనా లేదు, ఆర్థిక మాంద్యం లేదు. ఆయనకు ఎంతసేపు ఇతర వాటి మీద ఎక్కువ మక్కువ ఉంది. ఒకవైపు ఆర్థికంగా చాలా ఇబ్బంది ఉందంటాడు. మరి ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి నువ్వు అందాల పోటీలు నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇన్ని కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెడుతున్నావు? ఈరోజు పొద్దున పేపర్ చూస్తే కూడా ఫుల్ పేజ్ యాడ్. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యూస్ పేపర్ యాడ్స్ కావచ్చు, టీవీ యాడ్స్ కావచ్చు, అవుట్డోర్ యాడ్స్ పేరు మీద 1,500 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తన బొమ్మలు ప్రచారం చేసుకోవడం మీద ఖర్చు పెట్టారు. 1,500 కోట్లు నీ బొమ్మలు వేసుకోవడానికి, నీ ప్రచారానికి ఖర్చు పెట్టినావు. రైతు బంద్ చేయడానికి ఏమో డబ్బులు లేవు, ఆర్థిక మాంద్యం అంటావు. అడ్వర్టైజ్మెంట్లకు ఎక్కడికెళ్ళి వచ్చినాయి 1,500 కోట్లని నేను అడుగుతా ఉన్నా. సార్ మొన్న మాట్లాడుతూ అసలు డబ్బులు ఎక్కడ పుట్టట్లేదు, అడిగితే దొంగల్లాగా చూస్తూ ఉన్నారంటున్నారు. మళ్ళీ ఇప్పుడు వర్షాకాలం మళ్ళీ రైతు భరోసా ఇవ్వాల్సిన పరిస్థితి, ఏ పథకం ఆపాలి అని చెప్తా ఉన్నారు. ఈసారి అసలు రైతు భరోసా ఈసారి వస్తుందంటారా? నేను అంటున్నా, ఎందుకు ఆపాలి? కేసీఆర్ గారు 11 విడతల్లో ఇదే రాష్ట్రంలో ప్రతి సంవత్సరం ప్రతి పంటకు రైతు బంధు ఇచ్చిండు కదా. ఆయన ఇవ్వగలిగినప్పుడు నువ్వు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? కేసీఆర్ గారు ఇచ్చిన 5,000 ఇస్తలేవు, నువ్వు చెప్పిన 15,000 ఇస్తలేవు. కేసీఆర్ గారు పంటకు 5,000 చొప్పున 10,000 ఇచ్చిండు, నువ్వు 15 ఇస్తాను. ఆ 10 లేదు, ఈ 15 లేదు. కనీసం ఆ 10 ఇవ్వాలి కదా. 6.5-7 సంవత్సరాలు కేసీఆర్ గారు క్రమం తప్పకుండా రైతు బంధు వేసిండు. అదే రాష్ట్రం, అదే ప్రభుత్వం, అదే ఆదాయం. మరి ఆ రోజు వస్తుంది ఎట్లా, ఈ రోజు రాదెట్లా? రైతులు ఆలోచిస్తూ ఉన్నారు. అంటే రేవంత్ రెడ్డి గారు ఒకవైపు ఏమో డబ్బులు లేవంటున్నారు, ఇంకొక వైపు హెచ్ఎండిఏలో 30,000 కోట్లతో టెండర్లు పిలిచారు. జిహెచ్ఎంసీలో 7,500 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచారు. హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్లో 20,000 కోట్ల రూపాయలతో టెండర్ పిలిచారు. ఫ్యూచర్ సిటీకి 6 లైన్ల రోడ్లు వేయడానికి 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. అక్కడ వారి భూములు ఉన్నాయి, వాళ్ళ అనుయాయుల భూములు ఉన్నాయి అంటున్నారు. 6,000 కోట్లతో ఇవాళ 6 లైన్ల రహదారి వేయాల్సిన అర్జెంట్ అవసరం ఏమొచ్చింది? నీ ప్రాధాన్యత రైతుల లేని సిటీ. ఇప్పుడు ఆడ ఇల్లు లేదు, ఊరు లేదు, వాడా లేదు. నీ భూముల విలువలు పెంచుకోవడానికి 1,000 కోట్లు ఖర్చు పెట్టి 6 లైన్ల రహదారి వేస్తున్నావు కదా రేవంత్ రెడ్డి గారు. ఇది అంటే నీ ప్రాధాన్యత వేరున్నది. రైతులు అడిగితేనో, ఉద్యోగస్తులు అడుగుతానో, విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ అడుగుతానో అప్పులు పుడతలేవు, పైసలు లేవంటున్నావు. మరి 1,000 కోట్ల రూపాయల టెండర్లు ఎందుకు పిలుస్తున్నావు? ఇన్ని దాదాపు 1,00,000 కోట్ల రూపాయల పనులకు ఈరోజు రేవంత్ రెడ్డి గారు టెండర్లు పిలిచి పనులు పిలుస్తూ ఉన్నారు. మరి విద్యార్థులకో, ఉద్యోగులకో, రైతులకో, మహిళలకు అడుగుతూ ఇస్తలేవు. ఇవాళ దేశంలో మీరు చూస్తే వీళ్ళు మహిళలకు మహాలక్ష్మి కింద 2,500 ఇస్తామన్నారు. మన పక్కన తమిళనాడులో మహిళలకు డబ్బులు ఇస్తున్నారు, కర్ణాటకలో డబ్బులు ఇస్తున్నారు, మన అనుకున్న మహారాష్ట్రలో డబ్బులు ఇస్తున్నారు, ఢిల్లీలో ఇస్తున్నారు, జార్ఖండ్లో ఇస్తున్నారు. కానీ ఒక రేవంత్ రెడ్డి మాత్రం తెలంగాణలో మహిళలకు 2,500 ఇస్తా అని చెప్పి మోసం చేసిన పరిస్థితి.
సరే సార్ నన్ను కోసుకొని తింటారా అంతకంటే డబ్బులు లేవు అని అంటే ఏమీ అడగొద్దు ఉద్యోగ సంఘాలు కానీ డిఏలు పెంచొద్దని సో ఉద్యోగులు వాళ్ళ సమస్యలను అడగొద్దంటూ లేదంటే రైతులు మీరు అన్నట్టు రైతు భరోసా కానీ రైతు రుణమాఫీ కానీ ఇవన్నీ అడగొద్దు విద్యార్థులు ఫీజు రింబర్స్మెంట్ అడగొద్దు అంటూ మెంటల్గా ప్రిపేర్ చేసే పనిలో ఉన్నారంటారు సార్. మెంటల్గా ప్రిపేర్ మాట దేవుడు ఎరుగు. తెలంగాణ అంటే భయపడిపోతున్నారు ఇన్వెస్టర్స్ కానీ ఇలా ఎన్ఆర్ఐలు, అమెరికాలో ఉన్నవాళ్ళు, విదేశాల్లో ఉన్నవాళ్ళు, పక్క రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు. ఇంతకుముందు తెలంగాణ అంటే పెట్టుబడులకు స్వర్గధామం. రేవంత్ రెడ్డి హైడ్రా పెట్టి మూసీ పేరిట కూల్చివేతలు పెట్టి దివాలా అని దిక్కులేని ప్రచారం చేసి దిక్కుమాలిన ప్రచారం చేసి ఈ నన్ను కోసుకొని తింటారా అనే పిచ్చి మాటలు మాట్లాడి అంటే తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి అందరూ భయపడే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం 10 ఏళ్ళు 3 పువ్వులు 6 కాయలుగా సాగింది. ఎవరైనా సరే 4 రూపాయలు ఉంటే హైదరాబాద్లో ప్లాట్ కొనుక్కోవాలి, ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవాలని దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళు హైదరాబాద్ వైపు చూశారు. కానీ రేవంత్ రెడ్డి యొక్క తుగ్లక్ చర్యల వల్ల ఇవాళ హైదరాబాద్ అంటే పారిపోతున్నారు. ఈయన ఏం మాట్లాడుతుండు తన చేతగాంతనానికి దేశమంతా ఆర్థిక మాంద్యం వచ్చిందంట. మరి కర్ణాటకలో బెంగళూరులో ఎందుకు అమ్మకాలు పెరుగుతున్నాయి, తమిళనాడులో అమ్మకాలు ఎందుకు పెరుగుతున్నాయి, బాంబేలో అమ్మకాలు ఎందుకు పెరుగుతున్నాయి, ఒక్క హైదరాబాద్లో తెలంగాణలో ఎందుకు తగ్గుతున్నాయో ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇది కేవలం ఈయన పరిపాలన వైఫల్యం వల్ల, ఈ ప్రభుత్వం యొక్క తప్పుడు విధానాల వల్ల, ఆర్ఆర్ ట్యాక్స్ వల్ల, హైడ్రా వల్ల ఈ రాష్ట్రం ఆగమైపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,00,000 కోట్లకు పైన అవినీతి జరిగింది ఒకసారి అంటారు, 1,50,000 కోట్లని ఒకసారి అంటారు. అసలు ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత, ఎందుకు ఇట్లా ఒక్కొక్కసారి 50 లక్షల కోట్లు ఒకేసారి పెంచుతూ ఉన్నారు అవినీతి అంటూ కూడా? ఇంత గోబల్స్ ప్రచారం. రేవంత్ రెడ్డి గారు తన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి, తన వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడానికి బీఆర్ఎస్ పాలన మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మా ప్రభుత్వ హయాంలో ఖర్చు పెట్టిందే 94,000 కోట్లు. 1,00,000 కోట్ల అవినీతి ఎట్లయితుంది? ఖర్చు పెట్టిన దానికంటే ఎక్కువ అవినీతి అవుతుందా? 1,50,000 కోట్లు అంటాడు, 1,00,000 కోట్లు అంటాడు. అసలు బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఖర్చే 94,000 కోట్లు ఒకటి. రెండవది, అసలు కాళేశ్వరం ప్రాజెక్టు కింద 1 ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదని ఒక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటాడు. నిన్న రేవంత్ రెడ్డి ఏమో 50,000 ఎకరాలకే నీళ్ళు ఇచ్చారని రేవంత్ రెడ్డి అంటాడు. అసెంబ్లీలో వీళ్ళు ఇరిగేషన్ మీద వైట్ పేపర్ పెట్టారు. మన అసెంబ్లీలో సాగునీటి రంగం మీద ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేస్తే అందులో కొత్త ఆయకట్టు, స్థిరీకరణ ఆయకట్టు కలిపి 20 లక్షల ఎకరాలకు కాళేశ్వరం నీళ్ళు అందించిందని అసెంబ్లీలో చెప్పారు. అసెంబ్లీలో చెప్పింది నిజమవుతుందా? ఈ పొలిటికల్ స్పీచ్లు నిజమవుతాయా? అంటే అన్ని అబద్ధాలు, గోబల్స్ ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇవాళ కాళేశ్వరం కూలింది అనే ఒక గోబల్స్ ప్రచారం. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిను, 203 కిలోమీటర్ల టనలు, 1,530 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్సు, 16 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజులు, ఇవన్నీ ఇంటాక్ట్ ఉన్నాయి. ఒక బ్యారేజీలో, ఒక బ్లాకులో 3 పిల్లర్లు మాత్రం కుంగిపోయినాయి. దాన్ని రిస్టోర్ చేయొచ్చని ఎన్డీఎస్ఏ రిపోర్టు కూడా ఇచ్చింది. 7వ బ్లాక్ను మీరు మరమ్మతు చేయడం ద్వారా ప్రాజెక్టును వినియోగంలోకి తేవచ్చు అని కూడా చాలా స్పష్టంగా చెప్పింది. ఇవాళ మీరు రాజకీయ ప్రయోజనాల కోసం, బీఆర్ఎస్ మీద బురద జల్లల కోసం రైతుల నోట్లో మట్టి కొడతా ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే హైదరాబాదుకు 20 టీఎంసీల నీళ్లు తెస్తాము, మూసీలో గోదావరి నీళ్లు పోస్తాము అని చెప్పి ఇవాళ మల్లన్న సాగర్ నుంచి 6,000 కోట్ల రూపాయలతో టెండర్ పిలిచిండ్రు. మల్లన్న సాగర్ కాళేశ్వరంలో భాగం కాదా? మల్లన్న సాగర్ మరి కూలిపోయిందా నువ్వే అంటున్నావు. మరి కూలిపోతే 20 టీఎంసీలు హైదరాబాద్కి నీళ్ళు ఎట్లా వస్తాయి? హైదరాబాద్ మూసీ నువ్వు ఎట్లా సుందరీకరిస్తావు? ఇవన్నీ కూడా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నాయి. సో రేవంత్ రెడ్డి ఎంతసేపు బురద జల్లే ప్రయత్నం. నిన్న ఇంకో 2-3 విషయాలు మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో ఒక్క ఉద్యోగము ఇవ్వలేదు అన్నాడు. నేను ఐఎమ్ ఛాలెంజింగ్. మే 27, 2016 నీటిపారుదల శాఖ మంత్రిగా జలసౌధలో కొన్ని వందల మంది ఇంజనీర్లకు కొత్తగా ఉద్యోగ నియామక పత్రాలు నేను కూడా ఇచ్చాను. నిన్న రేవంత్ రెడ్డి ఎక్కడైతే ఇచ్చారో అక్కడే నేను కూడా మే 27, 2016 నాడు నేను కూడా ఉద్యోగులకు ఇచ్చాను. నేనేమంటుండే ఆయన బీఆర్ఎస్ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు అంటాడు. ఇది ఏమనాలి? పిచ్చి ముదిరిందనాలనా, లేకపోతే ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతున్నారనాలనా? నిన్న ఇంకొక మాట అన్నాడు ఆయన. ఎస్ఎల్బీసీ టనల్ 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం పక్కన పెట్టింది, అసలు ఏం పని చేయలేదు అని మాట్లాడుతున్నాడు. 3,900 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులో అంతర్భాగమైనటువంటి పెండ్లిపాక, దిండి రిజర్వాయర్లు పూర్తి చేశాం. ఎస్ఎల్బీసీ టనల్లో 12 కిలోమీటర్ల టనల్ పనులు బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేసింది. మీరు ఆగమాగం సర్వే లేకుండా, జియాలజికల్ స్టడీ లేకుండా పనులు చేయబోయి ఇవాళ ఎస్ఎల్బీసీ కుప్పగూలి ఇప్పటికీ 6 బాడీలు బయటకు రాని పరిస్థితి ఉంది. నేను అడుగుతా ఉన్నా, మీ ప్రభుత్వం వచ్చి ఏడాదినర్థమైంది. ఏడాదినర్థంలో కాంగ్రెస్ ప్రభుత్వం 1 ఎకరానికి తెలంగాణలో నీళ్ళు ఇచ్చిందా? ఎక్కడిచ్చిందో చెప్పండి.
మీరు అసెంబ్లీలో ఏం చెప్పారు? 6 ప్రాజెక్టులు పూర్తి చేసి 6,50,000 ఎకరాలకు మొదటి సంవత్సరంలో నీళ్ళు ఇస్తామన్నారు. మొదటి సంవత్సరం కాదు, ఇప్పుడు ఏడాది అర్థమైంది. 6 ప్రాజెక్టులు కాదు, ఒక ప్రాజెక్టు పూర్తయిందా చెప్పండి. మళ్ళీ మీరు చేసింది ఏమైనా ఉన్నదంటే ఆ పెద్దవాగు ఖమ్మంలో కొట్టుకపోయింది, మహబూబ్ నగర్లో పాలమూరు ఎత్తిపోతల పథకంలో వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది, ఎస్ఎల్బీసీ కుప్పకూలింది. గింతే కాదు మీరు చేసింది. యానన్న ఒక ఎకరం ఇచ్చిండ్రా? మా 9.5 సంవత్సరాల్లో పెద్ద నోట్ల రద్దు లాంటి ఆర్థిక మాంద్యం వచ్చినా, మా హయాంలో 2 సంవత్సరాలు కరోనా వచ్చినా 17.5 లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చాము. 30 లక్షల ఎకరాలకు పైగా మేము దాదాపు స్థిరీకరణ చేశాము. చెరువుల కింద మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని చేపట్టి 10 లక్షల ఎకరాల అదనపు ఆయకట్టును సాధించగలిగాము. మీరు చేసిందేంది? ఉత్త మాటలు తప్ప. 2.8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించి రికార్డు సృష్టించామంటున్నారు. ఎస్, అది ఎవరి వల్ల పండింది? 2014 కంటే ముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కదా, మరి అప్పుడు ఎందుకు పంట పండలే? 10 ఏళ్ల మా ప్రయత్నం. మేము ఇవాళ చెరువులు పునరుద్ధరణ చేసి 25 లక్షల ఎకరాల ఆయకట్టు తెచ్చాము. చెక్ డ్యాములు పెద్ద ఎత్తున కట్టి భూగర్భ జలాలు పెరిగేటట్టు చేశాం. మహబూబ్ నగర్ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి 6,50,000 ఎకరాల కొత్త ఆయకట్టు క్రియేట్ చేసినాం. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 50 లక్షల ఎకరాల్లో ఆయకట్టు, కొత్త ఆయకట్టు స్థిరీకరణ కింద 50 లక్షల ఎకరాల ఆయకట్టు తెచ్చాం. ఇదంతా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషి వల్ల ఇవాళ పంట పండుతా ఉంది. నువ్వేం మంత్రమేయలే కదా, నువ్వేం చేసినావు చెప్పు. మరి ఏడాది అర్థంలో నువ్వు చేసిన కొత్త పని ఉందా? ఓ చెరువు కట్టినావా, ఓ చెక్ డ్యామ్ కట్టినావా, ఓ ప్రాజెక్ట్ కట్టినావా, ఒక ఎకరానికి నీళ్ళు ఇచ్చినావా? ఇవన్నీ 10 ఏళ్లలో మా ప్రయత్న ఫలితం తప్ప నువ్వు చేసింది ఏమున్నది? సార్, సో మీరు ఆల్రెడీ 90% పూర్తి చేశారు పాలమూరు ఎత్తిపోతల పథకము. సో కనీసం 1.5 ఇయర్లో అక్కడ మళ్ళీ వర్క్ స్టార్ట్ చేయలేని పరిస్థితి. సో చేసినటువంటి పనిని మొత్తం కూడా చేయలేదు అని చూపించే ప్రయత్నమేనా సరే? డెఫినెట్గా ఇలా పాలమూరు ఎత్తిపోతల పథకంలో మనకు 3rd ప్యాకేజీలో బండరాయి వచ్చింది. అది జస్ట్ 2-3 కిలోమీటర్లు ఉంటుంది. ఆ 2-3 కిలోమీటర్ల బండరాయిని తవ్వేస్తే 4 రిజర్వాయర్లు నీళ్ళు నింపుకునే అవకాశం ఉంది. వట్టెం కానీ కరివెన కానీ 4 రిజర్వాయర్లు అది హార్డ్లీ 3 నెలల పని. అది ఇప్పుడు ఏడాదిని అర్థమైనా కూడా 3rd ప్యాకేజ్ పనులు కావాలని ఆలస్యం చేసిన. అంటే ఏంది, 3 నెలలనే ఆ పని చేసి నీళ్లు నింపితే ఇదంతా బీఆర్ఎస్ ప్రభుత్వానికి పేరు వస్తుందేమో, ఇదంతా కేసీఆర్ గారు పనిచేశారని అనుకుంటారేమో అని పనులు ఆపి నెమ్మదిగా 2-3 ఏళ్ళకి చేస్తే ఇదేదో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని చెప్పుకునేటువంటి ప్రచారానికి వాళ్ళు పాల్పడతారు. అంటే కాంగ్రెస్కు, రేవంత్ రెడ్డికి ప్రజల ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమైపోయినాయి. ఇవాళ రాజకీయ ఎంతసేపు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజకీయం చేసినామంటే ఒక అర్థం ఉంది. ఇవాళ ప్రభుత్వంలో ఉండి డెలివరీ గురించో, ప్రజలకు ఇచ్చిన హామీల అమలు గురించో ఆలోచించకుండా ఎంతసేపు రాజకీయమే మాట్లాడితే నువ్వే నవ్వుల పాలైపోతావు. వెనకకి తిరిగి చూసుకుంటే ఇప్పుడు ఏముండదు. ఏడాది అర్థమైంది, నువ్వు చేసింది ఏం లేదు. కేసీఆర్ గారు అందించిన రైతు బంధు ఆపేసినావు, కేసీఆర్ కిట్ ఆపేసినావు, బతుకమ్మ చీరలు ఆపేసినావు, ఫీజు రియంబర్స్మెంట్ ఆపేసినావు, అనేక ప్రభుత్వ కార్యక్రమాలు ఆపేసినావు తప్ప నువ్వు కొత్తగా చేసింది ఏం లేదు. సో కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదు కాబట్టి ప్రతిపక్ష హోదా ఒక దళితునికి ఇవ్వాలని కూడా చెప్తా ఉన్నాడు సార్ రేవంత్ రెడ్డి. నువ్వు ముఖ్యమంత్రిగా నువ్వు దిగిపోయి బట్టి విక్రమార్క గారికి ముఖ్యమంత్రి పదవి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఇవ్వచ్చు కదా. బట్టి విక్రమార్క గారికి వారు సంతోషపడతారు. ఒక దళితుడికి అవకాశం నువ్వు ఉండు ఉప ముఖ్యమంత్రిగా. నువ్వు ఇవ్వకుండా నువ్వు మమ్మల్ని అడిగే హక్కు ఎక్కడిది? నువ్వు మాత్రం కుర్చీలో కూర్చుంటావు, నీకు మాత్రం దళితుల మీద ప్రేమ ఉందంటే. అసలు దళిత విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ ఆపేసినావు. దళిత పిల్లలు అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇస్తే ఏడాది అర్థం నుంచి అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ వస్తలేదు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో పిల్లలు ఎస్సీ ఎస్టీ పిల్లలు చదువుకుంటే నువ్వు సంవత్సరంన్నర నుంచి ₹1 ఇయ్యక పిల్లలు చదువులు మధ్యలో ఆపేసే పరిస్థితి వచ్చింది. దళితుల మీద నీకెక్కడిది ప్రేమ?